బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడే మన ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలోనూ చాలా హ్యూజ్ బర్డెన్. ఎక్కువ మంది బ్రెయిన్ స్ట్రోక్ గురవుతున్నారు. సో మన ఇండియాలో అయితే ప్రతి 1,00,000 మందిలో 105 నుంచి 150 మందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ప్రతి సంవత్సరం. అంటే ప్రతి 1,00,000 మంది పాపులేషన్లో. ఇది మారుతున్న జీవన శైలి కావచ్చు. తర్వాత ఒకప్పుడు మనకి మెయిన్ కారణాలు అంటే డయాబెటీసు, హైపర్ టెన్షను, తర్వాత కొలెస్ట్రాల్ అని, స్మోకింగ్ అని. ఇప్పుడు ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ యంగ్ ఏజ్లో వస్తూ ఉన్నాయి, చిన్న ఏజ్లో 20 ఇయర్స్కి 30 ఇయర్స్కి. ఎస్పెషల్లీ అలా కూర్చొని ఎక్కువ స్ట్రెస్, దీనివల్ల కూడాను వ్యాయామం లేకపోవడము, డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము, తర్వాత ఈ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట, వ్యాయామం లేకపోవడం, ఒక దగ్గర ఎక్కువ కూర్చోవడము, దాంతో ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వస్తూ ఉంది. అండ్ దెన్ ఇవి ఒక కారణాలు అయితే కొంతమంది జెనెటిక్ డిసీజెస్ కూడా ఉన్నాయన్నమాట. జెనెటిక్గాను మనకు యూజువల్గా ఏంటంటే మన బ్లడ్ ఎలా ఉండాలంటే వెన్ ఇట్ ఈస్ ఇన్ ద బాడీ, అంటే రక్తనాళాలు ప్రవహించినప్పుడు వాటర్ లాగా ఫ్రీగా ఫ్లో అవ్వాలి, బయటకు వస్తే వెంబడి క్లాట్ అవ్వాలి. అది లేదా క్లాట్ కాకపోతే బ్లీడ్ అవుతుంది. సో కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే అది బాడీ లోపటే, రక్తనాళ లోపలే బ్రెయిన్ అది బ్లడ్ గడ్డగడుతుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కొంతమందికి హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ రావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్లో కూడా మళ్ళీ ఇస్కీమిక్ స్ట్రోక్ అంటున్నాం ఇందాక, అంటే మంచి రక్తనాళాలు బ్లాక్ అవుతే ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. అదే చెడు రక్తనాళాలు ఉంటాయి బ్రెయిన్లో, అంటే చెడు రక్తాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లంగ్స్లో తర్వాత ప్యూరిఫై చేయించి హార్ట్ నుంచి మళ్ళీ మంచి రక్తాన్ని మారుస్తాయి. అది బ్లాక్ అయితే దాన్ని సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం, CVT. అది కూడా ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్.